హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అద్విత వరల్డ్. ఈరోజు మన వీడియో ఏంటంటే నేనైతే ఫస్ట్ టైం కోటప్పకొండ తిరునాళ్ళకి వెళ్ళాను ఫ్రెండ్స్. తిరునాళ్ళ మొత్తం చూసి నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో తీశాను. మీరు కూడా ఫస్ట్ టైం వెళ్ళినట్టయితే మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, చాలా అంటే చాలా బాగుంటుంది. మేమందరం అయితే ఇలా ట్రాక్టర్లో వెళ్తున్నాం ఫ్రెండ్స్. అందరం టైంపాస్ కోసం ఇలా పాకెట్ బిర్యానీ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అవి కొనుక్కున్నాం ఫ్రెండ్స్. అవి కొనుక్కొని తింటూ వెళ్ళాం. అందరం అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మీరు కూడా వీడియో చూసి ఎంజాయ్ చేయండి. మేమైతే ఇలా సాంగ్స్ పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఫైనల్గా మేమైతే దగ్గరలోకి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడైతే ట్రాఫిక్లో ఇరుక్కుపోయామన్నమాట. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్స్ వెళ్తే తిరునాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్. ఈ 3 కిలోమీటర్స్ వెళ్ళడానికి మాకైతే 2 అవర్స్ టైం పట్టింది. చాలా ట్రాఫిక్ ఉంది ఫ్రెండ్స్. నేనైతే నా లైఫ్లో ఇంతమంది జనాన్ని ఎప్పుడూ చూడలేదు ఫ్రెండ్స్. ఫస్ట్ టైం చూస్తున్నాను. వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు, వచ్చేవాళ్ళు వస్తున్నారు. ట్రాఫిక్లో అయితే ఆ వెహికల్స్ ఎక్కడ ఒకదాన్ని ఒకటి టచ్ అయ్యి గుద్దుకొని పడిపోతాయి అన్నంత భయంగా ఉంది ఫ్రెండ్స్. 10 మినిట్స్కి ఒకసారి కొంచెం కొంచెం వెహికల్స్ అనేవి కదులుతున్నాయి అన్నమాట. అక్కడైతే ఆ శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి స్టాచ్యూ చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫైనల్లీ ట్రాఫిక్ని దాటేసి అయితే కొంచెం ముందుకు వచ్చాం. మా వెనక చూడండి ఫ్రెండ్స్, ఎన్ని ట్రాక్టర్స్ ఉన్నాయో. ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉన్నాయి. చూసారా, ఫైనల్లీ తిరునాళ్ళ దగ్గరలోకి అయితే వచ్చేసాం. చూసారా ఎన్ని ప్రభలు ఉన్నాయో, చాలా అంటే చాలా బాగుంది. అదైతే టెంపుల్కి వెళ్ళే దారి అనమాట. చాలా బాగా లైటింగ్ వేశారు ఫ్రెండ్స్. మన సబ్స్క్రైబర్స్లో కోటప్పకొండ తిరునాళ్ళకి ఎంతమంది వెళ్ళారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. మీరు ఎన్నో టైం చూస్తున్నారో కామెంట్ చేయండి. కోటప్పకొండ తిరునాళ్ళకి మాత్రం ఆ జనాన్ని, ఆ ప్రభల్ని, ఆ లైటింగ్ చూడడానికే వెళ్ళాలి ఫ్రెండ్స్. మెయిన్ ఆ డ్యాన్స్లు ఇవి కాదు, చాలా బాగుంది. శివరాత్రి రోజు తిరుపతి గుడి క్లోజ్ చేస్తారంట నైట్. మీలో ఎంతమందికి తెలిసి ఈ విషయం? దీనికి రీజన్ ఏంటో కూడా నేను వీడియోలో లాస్ట్లో చెప్తాను. లైటింగ్ చూసారా ఎంత బాగుందో. జనం చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది ఉన్నారు. ఆ ట్రాక్టర్ ఇక్కడ నుంచి ఆ ప్రభల ముందు వరకు వెళ్ళడానికి మాకైతే 1 అవర్ టైం పట్టింది. మేమైతే అక్కడ దిగేసి వెళ్ళి కొంచెం ఫుడ్ తినేసి వచ్చాం. ఈలోపు మా ట్రాక్టర్ అనేది ప్రభల ముందుకు వచ్చేసింది ఫ్రెండ్స్. మేమైతే ఫుడ్ తిని వచ్చామన్నమాట. ఇదిగోండి ప్రభలు. ఇలా కొంచెం జూమ్ చేసి వీడియో తీశానమాట. డ్యాన్స్లు అయితే చాలా బాగా వేశారు ఫ్రెండ్స్. మేమైతే కొంచెం దూరంలో ఉన్నాం అన్నమాట.
మేమైతే ఇంకా టైం 2:30 అలా అయిపోయిందని చెప్పి రిటర్న్ అయ్యాం ఫ్రెండ్స్. ఒకసారి అన్ని ప్రభలని చూసుకుంటూ వెళ్దామని చెప్పి ఇలా అన్ని ప్రభలను చూసుకుంటూ వెనక్కి వచ్చేసామన్నమాట. లైఫ్‌లో ఖచ్చితంగా ఒక్కసారైనా కోటప్పకొండ తిరునాళ్ళ ఎవరైనా చూడాల్సిందే. అక్కడ ఆ జనం, ఆ లైటింగ్ చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. రాత్రి రోజు తిరుపతి గుడి ఎందుకు క్లోజ్ చేస్తారంటే, శివుడు వెంకటేశ్వర స్వామిని నీకు నిత్య కళ్యాణం చేసినా ఒకటే, నాకు ఒక్కరోజు కళ్యాణం చేసినా ఒకటే, నీకు సంవత్సరం మొత్తం వచ్చే ప్రజలందరూ నా దగ్గరికి ఒకే రోజు వస్తారని వెంకటేశ్వర స్వామితో అంటారంట. ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటే వెంకటేశ్వర స్వామికి అనేది తలనొప్పి వస్తుందంట. 9 మిరియాలతో మిరియాల పట్టు వేసి గుడినైతే క్లోజ్ చేసేస్తారంట ఫ్రెండ్స్. ఈ విషయం మీలో ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. నా ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాం ఫ్రెండ్స్. చాలా బాగుంది తిరునాళ్ళ ఫస్ట్ టైం వెళ్ళినా కూడా. ఇక్కడైతే జైంట్ వీల్ ఇవన్నీ పెట్టారు ఫ్రెండ్స్. మేమైతే ఆగలేదు చూసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. స్టాల్స్ కూడా పెట్టారు. ఛానల్‌కి వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మన వీడియోస్ అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతాయి అన్నమాట. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అద్విత వరల్డ్. బై బై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. పిక్స్ యాడ్ చేస్తాను చూసేయండి.